గౌడ సామాజిక వర్గంలో జక్కి ఎల్లగౌడు గారు బంధాలను బిడ్డలను వాసి కొడుకులను బిడ్డలను వాసి మరి కోడళ్లను అల్లులను వాసి మనవళ్ళను మనవరాళ్లను వాసి బిడ్డ కొడుకులను బిడ్డలను వాసి మరి జక్కి వారి వంశాన్ని విడిచి గౌడ సంఘాన్ని మరిచి పడమట గ్రామాన్ని విడిచి భగవంతుడి దగ్గరికి బయలుదేరిన బిడ్డ మరి ఎక్కడున్నా జక్కి ఎల్లగౌడు గారి ఆత్మ భగవంతుడి దగ్గర చేరాలి తన పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలి. ఎల్లగౌడు లేని లోటు ఆ కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమర హే ఎల్లగౌడు. మరి మాజీ సర్పంచ్ వర్యులు సర్పంచ్ గా సేవలు చేసి గ్రామాన్ని అభివృద్ధి పదములో నడిపించి పేద ప్రజలకు సాయం చేసి ఆపదని ఇంటికి పోతే ఆదుకున్న తండ్రి, ఆకలైతుంది అన్న అంటే అన్నం పెట్టిన తండ్రి, సర్పంచ్ గా ఎన్నో సేవలు చేసి గ్రామంలో మంచి పేరుగాంచినటువంటి మన ఎల్లగౌడు గారు మన మధ్య నుంచి పోతుండ బిడ్డ. ఆయన మరణ వార్త విని గ్రామంలో ప్రజలంతా కూడా వారి వారి పనులు మానుకొని మన ఎల్లగౌడు మన సర్పంచ్ సాబ్ చచ్చిపోయిందని చెప్పి తన చివరి అంతిమయాత్రలో పాల్గొనని చెప్పి కోరుకుంటూ బంధుబలగాలు గ్రామస్తులు ఊళ్ళో ఉన్న ప్రజలంతా వచ్చిళ్ళు బిడ్డ. ప్రతి ఒక్కరికి దీక్షకుంటా కళాభి వందనాలు తెలియజేస్తూ మరి ఎల్లగౌడు మాకు లేడు అని బాధపడుతున్న తన కుటుంబీకులు ఎవరయ్యా అంటే తన భార్య కనకలక్ష్మి, ఒక్కగానొక కొడుకు శుభాకర్, కోడలు లలిత, ఒక్కగానొక బిడ్డ శోభవ్వ, అల్లుడు మధు, మరి బిడ్డ స్వరాజ్యం, అల్లుడు శ్రీహరి, మనవడు కాన్సిత్ గౌడ్, మనవరాలు సాత్విక, శాన్విక, బిడ్డ కొడుకులు వరుణ్, పండు, బిడ్డలు బిందు, సింధు. ఇంత మంచి కుటుంబం నుంచి ఈ యొక్క అనురాగ కుటుంబం నుంచి రాలిపోయిన మల్లెపువ్వు, రాలిపోయిన పండు మన ఎల్లగౌడు గారు. అటువంటి పెద్ద మనిషి మీద చక్కటి గుణశీలి మీద చక్కటి పాట పాడిన ఆయన. కూరల వసంగ బిడ్డ హాదేవి దండామా భూదేవి దండామా హాదేవి దండామా భూదేవి దండామా హాదేవి దండామా భూదేవి దండామా హాదేవి దండామా భూదేవి దండామా లోకల శంకర నీకే దండామా లోకల శంకర నీకే దండామా రెండు పుల్ల పురుషుడట అయ్యో ఎల్లగౌడు హర్యాను ఇడిచిపెట్టి అందరినీ విడిచిపెట్టి పోతాండు కాబట్టి బిడ్డ హనుమటిగూడెం గౌడ సంఘ సమాజ వర్గ కుల పెద్దలకు, వివిధ గ్రామ పెద్దలకు, మల్ల సంఘాలకు, యూత్ నాయకులకు, చిన్నలో పెద్దలకు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు, ఇక్కడికి మన ఎల్లగౌడు మరణ వార్త విని ఇక్కడ అన్ని కులాల వర్గాల కుల పెద్దలకు, సావుకొచ్చిన వంటి అన్ని కులాల వర్గాల కుల పెద్దలకు, ముఖ్యంగా మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన మా పన్మరిగూడ మా అర్జున కుల పెద్దలకు, మాకు ఇక్కడికి ప్రోగ్రానికి అవకాశం ఇచ్చిన మా పనమడి కూడా మా అర్జున కుల పెద్దలకు, వాళ్ళు మనల్ని కొట్టనిచ్చే రాదని మీ కుల పెద్దలకు, అదే విధంగా పొద్దున ఫోన్ చేసి యాకసాయలు ఫోన్ చేసిండు, శిక్షలు అన్న కూడా ఫోన్ చేసి ఏమని మా సర్పంచ్ మా మాజీ సర్పంచ్ చనిపోయింది తమ్ముడా, చనిపోయిన తమ్ముడు మీరు రావాలా తమ్ముడా అని మనకు ఫోన్ చేస్తే రావడం. కోశములు ఉన్నాయి కాదురంటే లేదు బావ ఎల్లగౌడు చాలా మంచోడు, ఆ ఊరోళ్ళంతా నాకు ఫోన్ చేస్తాను ఎట్లా చేసి మనం పోవాలి ఆయన ఘనంగా తాగదోళ్ళకు మళ్ళీ అందిస్తాను అన్నావు అన్న. అదే విధంగా మాది దీక్షకుల గ్రామం నెక్కొండ మండలం వరంగల్ జిల్లా. అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మహిళా సంఘాల యూత్ నాయకుల చిన్నలకు పెద్దలకు అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరు పేరున మా డప్పు కళాక తరపు నుంచి మంచి కళాభివందనాలు తెలుసుకుంటారు.
దయచేసి మన ఎల్లగౌడు వాళ్ళ భార్య కోడలు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లులు మనవల మనవరాలు ముందుకు రావాలి. జరగండి మీరు పక్క జరగాలి. పాట కలుపుతారు జరగండి మీరు పక్క జరగాలి. ముందుకు రావాలి. ఎల్లగౌడు వాళ్ళ భార్య కొడుకు కొడుకు కోడలు బిడ్డ అల్లుళ్ళు ఆనే ఉండ. ఓకే కొంచెం దూరం ఉండాలి. కోడలు బిడ్డ భార్య భార్య ముందుకు రావాలి. ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు శివశంకర్ అందరు ముందుకు రావాలి. కొడుకు కొడుకులు అందరు బాంబులు అట్ట బాంబులు అట్ట తెచ్చి అన్నకే అండి. అన్నకు అన్న కాళ్ళ కింద ఏదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బుధవారం అవును అసలేరు అవును ఇవాళ పండుగలు చేసుకుంటారు కాబట్టి ఎల్లగౌడు ఇవాళ పెద్ద